సర్పవరం గ్రామం నారదగుండం వద్ద వేంచేసిన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. సర్పవరం గ్రామంలో శ్రీ భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ, సెక్రటరీ వాసంతిరెడ్డి సూర్యనారాయణ వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే ప్రధాన అర్చకులు సూరంపూడి నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీ భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి విశిష్టతను తెలిపారు. అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గంగహారతులు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతాయి. రాత్రి 10:30 నుండి లింగోద్భవకాల పర్యంతం తెల్లవారుజాము వరకు మహన్యాసపూర్వకంగా సంపూర్ణ ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున గురువారం అనగా 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి శ్రీ భవానీ నీలకంఠేశ్వర స్వామివారికి భవానీ మాతకు అన్నాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదుపరి ఆ అన్నప్రసాదాన్ని రేపు ఉదయం 11 గంటల నుండి నారాయణ సేవ అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూజగురు బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వర దివ్య ఆశీస్సులతోటి, గ్రామ సంఘ సభ్యులతోటి, దివ్య భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే విశేషంగా జనం తగ్గి వస్తారు. కారణం ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా తీర్చే దేవుడిగా తయారయ్యేది. ఎవరు ఏ కోరిక కోరితే ఆ భక్తుడు ఆ కోరిక నెరవేరుస్తాడు. అందుకే జనసందోహం భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది.